టాలీవుడ్లో సెన్సేషన్ హిట్స్ కొట్టిన డైరెక్టర్లో శ్రీను వైట్ల పేరు ముందు వరుసలో ఉంటుంది. స్టార్ హీరోలకు తిరుగులేని బ్లాక్ బస్టర్స్ అందించాడు, రికార్డులు బద్దలు కొట్టాడు. అయితే కెరీర్ బిగినింగ్లో శ్రీను వైట్ల డిఫరెంట్ కథల్ని డీల్ చేసేవాడు. శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ నీకోసం. రవితేజ, మహేశ్వరి హీరో హీరోయిన్లు. 28 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేశాడు. సినిమా బడ్జెట్ 38 లక్షలు, ₹1 కోటి కలెక్ట్ చేసింది. 1999 డిసెంబర్ 3న విడుదలైన నీకోసం చిత్రానికి 7 నంది అవార్డులు వచ్చాయి. దాంతో శ్రీను వైట్ల ఇన్నింగ్ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత రామోజీరావు ఆనందం సినిమా అవకాశం ఇచ్చారు. ఆనందం అతిపెద్ద కమర్షియల్ హిట్. ఆ తర్వాత వచ్చిన సొంతం కొంత నిరాశపరిచిన శ్రీను వైట్లకు ఆఫర్లు మాత్రం క్యూ కట్టాయి. స్టార్ హీరోలు డేట్స్ ఇవ్వటంతో కమర్షియల్ కథల వైపు మళ్ళాడు. అక్కడ నుంచి జరిగిన కథ అందరికీ తెలిసిందే. వెంకీ, దుబాయ్ సీను, రెడీ, దూకుడు ఇలా బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. శ్రీను వైట్ల తెరకెక్కించిన ఆగడు, బ్రూస్లీ చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. దాంతో ఒక్కసారిగా శ్రీను వైట్ల కష్టాల్లో పడిపోయాడు. తరువాత మిస్టర్, అమర్, అక్బర్, ఆంథోనీ సినిమాలు చేశాడు. అవి కూడా అట్టర్ ఫ్లాప్. దాంతో శ్రీను వైట్లకు అవకాశాలు కరువయ్యాయి. లాంగ్ గ్యాప్ తర్వాత లాస్ట్ ఇయర్ గోపీచంద్ హీరోగా విశ్వం సినిమా తీశాడు. అది కూడా అంచనాలు అందుకోలేకపోయింది. మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడానికి శ్రీను వైట్ల ట్రై చేస్తూనే ఉన్నాడు. మొత్తానికి ఈ సీనియర్ డైరెక్టర్ నుంచి అతి త్వరలోనే మరో సినిమా రాబోతోంది. శ్రీను వైట్లకు మంచి కథ దొరికితే హిట్ కొట్టడం ఖాయం. రైటింగ్ టీం ఉంటే మళ్ళీ విజృంభించే అవకాశాలు ఉన్నాయి. టీం లేదు కాబట్టి సామాజ వర్గంన రైటర్ నందు రాసిన కథని పట్టుకున్నాడు. ఆ కథని నితిన్కి నెరేట్ చేశాడు కూడా. నితిన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇంతలోనే స్టోరీలో మరో ట్విస్ట్. శ్రీను వైట్ల న్యూ మూవీని మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కించడానికి రెడీ అయింది. అయితే కొన్ని కారణాల వల్ల నితిన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు అదే కథను శర్వానంద్తో చేయాలని ట్రై చేస్తున్నాడు శ్రీను వైట్ల. శర్వానంద్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. మరి అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఎప్పుడు వస్తుందో చూడాలి.